హలో ఎవ్రీవన్. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా ఆఫీస్లో ఎలా జరిగాయో చూసేద్దాం పదండి. సో ఇంకా మా లీడ్ అయితే చిట్స్ వేయడానికి రెడీగా ఉన్నాడు. సో చిట్స్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి గిఫ్ట్ అయితే మనం ఇవ్వాలన్నమాట. సో ఇంకా చిట్స్ వేయగానే అందరూ ఒక్కొక్క చిట్ అయితే తీసుకున్నారు. అండ్ అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. అండ్ ఈ చిట్ ఎవరికి చూపించద్దు, ఇట్స్ అ సీక్రెట్. సో ఏమైందంటే ఫస్ట్ టైం వేసినప్పుడు నా పేరు నాకే వచ్చింది. క్రేజీ అసలు. అందరికి వేరే వేరే పేర్లు వచ్చినాయి, బట్ నాకు మాత్రం నా చిట్లో నా పేరే వచ్చింది. సో నేను నా లీడ్కి చెప్పిన తర్వాత మళ్ళీ షఫుల్ చేసి మళ్ళీ సెకండ్ టైం వేయించిండు. సో అప్పుడు వేరే పేరు వచ్చింది అనుకోండి. సో ఇంకా నెక్స్ట్ మినిట్ నుండి చిట్లో ఎవరి పేరు వచ్చిందో ఇంకా వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో పడిపోయారు అందరూ. దెన్ ఫైనలీ క్రిస్మస్ డే రాని వచ్చింది. ఇంకా క్రిస్మస్ రోజు కాబట్టి ఇంకా మేమందరం రెడ్ అండ్ వైట్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాం. ఇంకా మాకున్న బిజీ స్కెడ్యూల్ కి ఇంకొంచెం టైం అలా తీసి గిఫ్ట్స్ పంచుకోవడానికి కిందికైతే వెళ్ళినాం అనమాట. సో అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతుంది. బట్ బిఫోర్ దట్ చిన్న కేక్ కటింగ్ అయితే ఉందన్నమాట. క్రిస్మస్ అంటేనే కేక్ కదా. సో మా లీడ్ అయితే మా కోసం కేక్ తీసుకొని వచ్చాడు. హియర్ ఆర్ ది సెలబ్రేషన్స్. సో ఇంకా అలా కేక్ కటింగ్ అవ్వగానే ఇప్పుడు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. మీరే చేసేయండి. సో ఇంకా అందరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారనమాట, ఏమొచ్చింది అని చెప్పేసి. అందరు అప్పుడే ఇమీడియట్ గా ఓపెన్ చేస్తున్నారు. అరే నేను వీడియో తీసి ఆగండి అంటే కూడా అసలు ఆగలేరు అనమాట. సో ఇంకా వాళ్ళ గిఫ్ట్స్ వాళ్ళు ఓపెన్ చేసేసుకున్నారు. ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూసేయండి. సో హాయ్ గైస్, నేనైతే జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన. అండ్ రాగానే నేనైతే నాకేం గిఫ్ట్ వచ్చిందో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను ఈరోజు. సో ఇలా ప్యాక్ చేసింది. ఇది మైక్ అనమాట. సో నాకు రీసెంట్గా నా మైక్ బ్రేక్ అయింది కదా, నేను ఇలా వీడియో తీస్తుంటే ఇది చూడండి ఎవరు వచ్చారు. సో ఇంకా వాడు వచ్చి నన్ను మొత్తం డిస్ట్రాక్ట్ చేసిండు. నేను ఏం చెప్తానో మర్చిపోయాను అనమాట. సో ఇంకా దట్స్ ఇట్ గైస్. నాకైతే ఒక చిన్న కేక్, దెన్ 1 చాక్లెట్ అండ్ మైక్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇదే మైక్ తో వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. అండ్ ఇట్స్ రియల్లీ వర్కింగ్ వెల్. థ్యాంక్ యూ మై సీక్రెట్ సైన్ టైమ్. సో హ్యాపీ ఫర్ దాట్.